హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ప్రో కబడ్డీ సీజన్ 11 అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఆల్మోస్ట్ అక్కడ ఆక్షన్కి అయితే దగ్గర పడని చెప్పుకోవచ్చు టైం అయితే. ఇక మన తెలుగు టైటన్స్కి డిఫెండర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది కాలం నుంచి మనం చాలా పొరపాట్లు అయితే ఎత్తున్నాం. ఒక్క డిఫెండర్ కూడా మంచిగా రానిచ్చింది అయితే లేదు మన తెలుగు టైటన్స్కి అయితే. కాబట్టి మరి లెఫ్ట్ కానీ రైట్ కానీ కార్నర్స్ కానీ కవర్స్లో కానీ ఎక్కువ డిఫెండర్ కూడా మంచిగా రానిచ్చింది అయితే లేదు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మరి డిఫెండర్స్ మీద ఈ సీజన్లో అయితే టార్గెట్ చేయాల్సిందే. కాబట్టి మరి లెఫ్ట్ కార్నర్స్లో ఎవరున్నారు అక్కడ మరి రెజాద్ సాదులు ఉన్నాడు అండ్ ఫజల్ అట్రాజల్ ఉన్నాడు. వీరిద్దరి పైన మాత్రం ఖచ్చితంగా ఫోకస్ అయితే ఉంటుంది మన తెలుగు టైటన్స్. వీరిద్దరిలో ఓవర్నైన్ ఒక్కనే తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు కూడా అక్కడ లెఫ్ట్ కార్నర్స్లోనే ఆడతారు కాబట్టి. ఇక ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి అక్కడ ఫజల్ అట్రాజల్కి ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కెప్టెన్సీ మెటీరియల్ కూడా ఇక లాస్ట్ సీజన్లో కూడా మంచిగా ఆడిచిండు. 62 ట్యాకిల్ పాయింట్స్ అయితే తెచ్చిండు. కాబట్టి మరి ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి అక్కడ ఫజల్ అట్రాజల్కి ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక మరో డిఫెండర్ వచ్చేసి అక్కడ మహమ్మద్ రెజాద్ చేయనే. ఇతను కూడా లాస్ట్ సీజన్లో మరి అక్కడ 24 మ్యాచెస్లో 99 ట్యాకిల్ ప్రైస్ అయితే తీసుకొచ్చిండు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు. డిఫెండర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకున్నారు. మరి ఇతని కోసం కూడా మన తెలుగు టైటన్స్ అయితే వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా అక్కడ వీళ్ళిద్దరిలో ఎవరినైనా ఒకరిని తీసుకుంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరికి దొరకపోతే ఇంకా మరో ఆప్షన్ అక్కడ ఉంది. అక్కడ మనకి మోహిత్ కాల్రే కూడా మంచి డిఫెండర్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ సీజన్లో కూడా మంచిగా రానిచ్చిండు. కాబట్టి మరి వీళ్ళిద్దరి గిట్ట దొరకపోతే మోహిత్ కాల్రే వైపు కూడా వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక లెఫ్ట్ కార్నర్స్లో మరి వీళ్ళ వైపు వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక మరి రైట్ కార్నర్స్లో ఎవరిని తీసుకుంటారు? రైట్ కార్నర్స్లో అక్కడ మనం ఫస్ట్ పీరియడ్ అయితే అక్కడ క్రిషాన్ దూల్కి ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. తెలుగు టైటన్స్కి ఎప్పుడైనా అక్కడ రైట్ కార్నర్లో ఒక్క మంచి డిఫెండర్ అయితే మనకు అయితే కనబడలేడు. కాబట్టి క్రిషాన్ దూల్ లాంటి ప్లేయర్ ఉంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. లాస్ట్ సీజన్లో కూడా మరి అక్కడ 78 టైకిల్ పాయింట్స్ అయితే తీసుకొచ్చిండు అక్కడ. కాబట్టి మరి ఇతన్ని తీసుకుంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఇతను దొరకపోతే గిట్ట అక్కడ శుభం షిండే కూడా ఉన్నాడు అక్కడ. శుభం షిండే కూడా అక్కడ బెంగాల్ వారియర్స్కి లాస్ట్ సీజన్లో మనం చూసినాం ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిండో. 62 ట్యాకిల్ పాయింట్స్ అయితే తీసుకొచ్చిండు. మరి ఇతని కోసం కూడా వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది తెలుగు టైటన్స్. లాస్ట్ సీజన్లో చూసుకుంటే మరి ప్రతి మ్యాచ్లో కూడా చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు. కాబట్టి ఇతని కోసం వెళ్ళని చాలా బెటర్ అయితే ఉంటుంది. ఒకవేళ గిట్ట వీళ్ళిద్దరు దొరకపోతే గిట్ట అక్కడ మనకి ఇంకొక ఆప్షన్ అయితే ఉంది అక్కడ షావుల్ కుమార్ కూడా లాస్ట్ సీజన్లో కొంచెం డీసెంట్గా రానిచ్చిండు. 39 ట్యాకిల్ పాయింట్స్ అయితే సాధించిండు. బట్ అంతకన్నా ముందు సీజన్లో అయితే చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు. మరి ఇతని కోసం కూడా వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక వీళ్ళందరూ అద్దు మనకు ఒక మంచి కెప్టెన్ ఆప్షన్స్ కావాలనుకుంటే అక్కడ నితీష్ కుమార్ వైపు కూడా వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. లాస్ట్ సీజన్లో మాత్రం డీసెంట్గా రానిచ్చిండు. బట్ అంతకుముందు సీజన్లో మాత్రం చాలా బెటర్ అయితే రానిచ్చిండు. మరి కెప్టెన్సీ ఆప్షన్ కావాలనుకుంటే మరి నితీష్ వైపు కూడా వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి అందరు కూడా మరి రైట్ కార్నర్స్లో మంచి డిఫెండర్స్ అయితే ఉన్నారు. ఖచ్చితంగా మరి 5 గిట్లలో ఎవరినైనా ఒకరిని తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక కార్నర్స్ అయితే అయిపోయింది. మరి ఇప్పుడు కవర్స్ పైన మనం ఫోకస్ చేద్దాం. ఇక రైట్ కవర్లో మనం చూసుకుంటే అక్కడ ఫస్ట్ ప్రియారిటీ అయితే అక్కడ సునీల్ కుమార్కి ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా సునీల్ కుమార్ని తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళినా మనం చూసినాం. టైటిల్ కూడా గెలిపించిండు. కాబట్టి అక్కడ మరి సునీల్ కుమార్ వైపు వెళ్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. 55 ట్యాకిల్ పాయింట్స్ అయితే సాధించిండు లాస్ట్ సీజన్లో. మరి ఇక ఇతను దొరకపోతే గిట్ట అక్కడ వైభవ్ వర్జా కూడా మనకి మంచి ఆప్షన్ అయితే ఆడుతున్నాడు అక్కడ. లాస్ట్ సీజన్లో అక్కడ బెంగాల్ వారియర్స్ తరఫున 52 ట్యాకిల్ పాయింట్స్ అయితే తెచ్చిండు. మన తెలుగు టైటన్స్ పైన హైఫైస్ కూడా సాధించిండు. కాబట్టి మరి ఇతని కోసం కూడా వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక వీళ్ళిద్దరు కాదనుకుంటే అక్కడ మనకి ఆప్షన్లు ఏ మాత్రం కూడా మంచిగా ఆడతలేవు. అక్కడ సుర్జిత్ సింగ్ ఉన్నాడు, కానీ సుర్జిత్ సింగ్ లాస్ట్ సీజన్లో అంతకన్నా ముందు సీజన్లో మన తెలుగు టైటన్స్కి అయితే ఆడిండు. బట్ చాలా డిసప్పాయింట్ అయితే చేసిండు. మరి అతని కోసం మళ్ళీ వెళ్తారంటే డౌటే చెప్పుకోవచ్చు. ఇక లెఫ్ట్ కవర్ విషయానికి వస్తే అక్కడ మనకి మహేందర్ సింగ్ అయితే కనబడుతున్నాడు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి మరి ఇతని కోసం కూడా వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. లాస్ట్ సీజన్లో ఇతను కూడా మంచిగా పర్ఫామ్ అయితే చేసిండు. 31 ట్యాకిల్ పాయింట్స్ అయితే తీసుకొచ్చిండు. ఇక ఇతను కాదనుకుంటే అక్కడ మనకి ఆప్షన్స్ వచ్చేసి అక్కడ హరీందర్ కుమార్ కూడా కనబడుతున్నాడు. గురుదీప్ సంగవాన్ కూడా కనబడుతున్నారు. మరి వీళ్ళ ముగ్గురిట్లో ఎవరినైనా కొన్ని తీసుకుంటే చాలా బెటర్ అయితే ఉంటుంది. అక్కడ గురుదీప్ సంగవాన్ లాస్ట్ సీజన్లో 29 ట్యాకిల్ పాయింట్స్ తీసుకొచ్చిండు. హరీంద్ర కుమార్ అక్కడ 14 ట్యాకిల్ పాయింట్స్ అయితే తీసుకొచ్చిండు. మరి వీళ్ళ ముగ్గురిట్లో ఎవరినైనా కొన్ని తీసుకుంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఫస్ట్ ప్లేయర్ అయితే అక్కడ మహేందర్ సింగ్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి చూడాల హెడ్ కోచ్ అక్కడ క్రిషన్ హూడా ఎవరిని తీసుకుంటారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది.
ముఖ్యంగా మన తెలుగు టైటన్స్ డిఫెన్స్లో మాత్రం చాలా ఇబ్బంది అయితే పడ్డది లాస్ట్ సీజన్లో. కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకోవాలంటే మంచి డిఫెండర్స్ని అయితే తీసుకుంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ అక్కడ మరి లెఫ్ట్ కార్నర్స్లో ఎవరిని తీసుకుంటారు అండ్ రైట్ కార్నర్స్లో ఎవరిని తీసుకుంటారు, ఇక రైట్ కవర్స్లో ఎవరిని తీసుకుంటారు, లెఫ్ట్ కవర్స్లో ఎవరిని తీసుకుంటారు అనేది ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.